Good evening, ladies and gentlemen. Today I am at Visakhapatnam and in లలిత గారి ఇంట్లో ఉన్నాను, గరిమెళ్ళ లలిత గారు. సో పోతుకూచి ఫ్యామిలీలో మీరు సెకండ్ డాటర్ అండ్ మా వైఫ్ ఎల్డర్ సిస్టర్. సో విల్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ టుడే. ఎంజాయ్ ద కాన్వర్సేషన్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ద కాన్వర్సేషన్. నమస్కారం లలిత గారు, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఉద్యోగం ఫస్ట్ మీ ఒంటి గురించి, ఒంట్లో బాగుందో లేదో అడుగుతాను. ఈ మధ్య కొంచెం చికాకు చేసింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది కదా? బాగుంది. ఐఎమ్ రికవరింగ్. రికవరింగ్. ఓకే, ఇట్స్ నాట్ ఫుల్లీ రికవర్డ్. నాట్ రికవర్డ్ ఫుల్. అచ్చా. సో మీ చిన్న నాటి గురించి చెప్పండి. ఎక్కడ పుట్టారు, స్కూలింగ్ ఎక్కడ అయింది? నేను యాక్చువల్గా కపిలేశ్వరపురం, కాకినాడ ఈస్ట్ గోదావరి. ఓకే. అయితే మేము ఎంజాయ్ చేసినంత అసలు ఈ కాలం పిల్లలు ఎవరు ఎంజాయ్ చేయలేదని చెప్పాలి. ఎందుకంటే ఒక వారం 15 రోజులు సెలవులు వచ్చాయంటే శుభ్రంగా మా తాతగారి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. తాతగారు అంటే నాన్నగారు, నాన్నగారు. ఓకే. వాళ్ళు చేబ్రోలు వెంకట్రావు గారు ఆయన పేరు. వాళ్ళు కపిలేశ్వరం ఉన్నాడు. ఓకే. ఆయన జిల్లా పరిషత్లో చేసేవారు క్లర్క్ గాను. అయితే ఏంటంటే మాకు కొన్ని ఫెసిలిటీస్ ఉండేవి అప్పుడు. జిల్లా పరిషత్ దాంట్లోనే కుళాయి వచ్చేది, మిగిలిన చోట్ల ఎక్కడ కుళాయి ఉండేది కాదు. పంపులేనా? అదే బౌల్లో లేకపోతే చెరువులో తెచ్చుకునే? చెరువు నుంచి తెచ్చుకోవడమే. ఓకే. తర్వాత మేము వస్తున్నామంటే పాపం ఈ ముంజులు అవి తాటి గెల్లు కొట్టించేవారు. కొట్టించి మా అందరికీ కూర్చోబెట్టి వాడు చెక్కి ఇచ్చేవాడు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ దసరాకి వెడుతున్నామంటే తేగలు, ఇవన్నీ ఇచ్చేస్తే తేగలు వస్తాయి. అప్పుడు తేగలు తీసి ఈ మామూలు నీళ్ళ పొయ్యిలో కాల్చి ఉడికించి అలా ఇచ్చేవారు అనమాట. అయితే మాకు అదొక ఇదిగా ఉండేది. తుల్లో ఉండేవాళ్ళం, కానీ అదే పెద్ద సిటీ అనిపించింది మాకు. అందరూ నలుగురు అమ్మతోటి నలుగురు వెళ్ళేవాళ్ళం. అంటే నలుగురిని తీసుకెళ్ళిపోయేది. ఎందుకంటే నాన్న షుగర్ ఫ్యాక్టరీలో చేసేవారు కదా. ఆయనకి ఏంటంటే ఒక వారం 15 రోజులు ఇంటికి వచ్చేవారు కాదు. అలాంటప్పుడు ఈ సెలవులు వస్తే వెంటనే తీసుకుని వెళ్ళిపోయేది అనమాట. ఉండేవారు. మేమే యాక్చువల్గా ఏంటంటే రిక్షా చేయించుకుని అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఆయనకు ఒక రూము టెంపరీ, అందులో 2 బెడ్లు ఉండేవి. అన్నీ భోజనం, క్యారేజీ మాత్రం ఇంటి నుంచి వెళ్ళేది అనమాట. అయితే రోజు వాడు వచ్చి క్యారేజీ తీసుకుని వెళ్ళేవాడు. మాకు అప్పుడు ఏంటంటే మంచి చెరుకులు, ఆ చెరుకు బెస్ట్ చెరుకులు వాడు కట్ చేసి తెచ్చేవాడు. ఇంట్లో తెమ్మనమంటారు. సో తర్వాత ఈ అన్నవరం ఒకటి దగ్గర ఉండేది తుల్లోను. సో అందుకని ఎవరైనా చుట్టాలు వస్తే ఆఫీస్ జీప్ వచ్చేది. మేమందరూ ఆఫీస్ జీప్లో అన్నవరం ఎన్నిసార్లు వెళ్ళామో గుర్తే లేదు అసలు. అలాగా ఉండేది. అలాగే సేమ్ విజయవాడ కూడా. విజయవాడలో ఉన్నప్పుడు ఉయ్యూరులో వర్క్ చేసినప్పుడు నాన్న అక్కడ కూడా మేము ఈ కనకదుర్గ టెంపుల్కి చుట్టాలు వచ్చారంటే చాలు ఆ బస్సులో ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అలా ఉండేది. మా తాతగారి ఇంటి దగ్గర ఇంకోటి ఏంటంటే ఈ తేగలు తిన్నాక మళ్ళీ ఏమైనా పండగకి అప్పుడు కొంచెం 2 నెలలు సెలవులు ఉండేవి. ఆ సెలవులకి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి అక్కడే ఉంటే మా తాతమ్మ ఉండేది. ఆవిడ నడుము వంగిపోయింది, కానీ మా మేనమామలు మేము ఆల్మోస్ట్ కొంచెం తేడా కానీ ఒకే వయసు. సో అందరినీ వరుసగా కూర్చోబెట్టేసి వడ్డన ఆవిడే చేసేది. ఆవిడ వంగిపోయిన కూర పప్పు సాయంత్రం సప్పర్ టైం అనమాట. 5:30, 6 ఆ టైంకి చీకటి పడకుండా. అప్పుడు ఏమిటంటే గుడి దీపాలు అన్నీ మా పిన్ని
అన్నీ క్లీన్ చేసేది. అది మా అక్క కంటే కొంచెం పెద్దము. ఓకే. అయితే చిమ్నీలు అవి తొడవడం, ఒత్తులు చేయడం అన్నీ దానికి అదో 1-2 గంటల పని ఉండేది. కిరసనాయిలు పోసి అన్నీ ఆ పెట్రోల్ బాక్స్ లైట్లు అన్నీ సెట్ చేయడం అనమాట. సెట్ చేశాక అవన్నీ పెట్టేది. ఆ గుడి దీపం ఇలాగా గుమ్మం అప్పుడు ఎత్తు గుమ్మాలు, అంటే ఈ పాములు రాకుండా అలా కట్టేవారేమో తెలీదు. అయితే దాని మీద ఈ గుడ్డి దీపాలు, చిన్న దీపాలు పెడితే వీడు మా తమ్ముడు చిన్నవాడు, ఆవిడ హార్డ్లీ 4 years ఉంటాయి, 3 years. బాబా వెళ్ళి ఉఫ్ అని ఊదేసేవాడు. ఊదేస్తే అది మళ్ళీ పరిగెట్టుకుని వచ్చి ఏంట్రా ఊదేస్తున్నావు అని అనుకుంటూ మళ్ళీ వెలిగిస్తూ ఉండేది. అంటే వీడి కదా ఆటలా ఉండేది. అందుకని కరెంట్ లేదు ఇప్పుడు యాక్చువల్గా. కరెంటు ఇంకా రాలేదు అనుకుంటాను. అప్పుడు కొంచెం కొన్ని గదుల్లోనే ఉండేదేమో, తెలియదు, నాకు బాగా గుర్తులేదు. అది తర్వాత గోదావరిలో రివర్ ఒకటి ఉండేది, ట్రిబ్యూటరీ మేబీ. అది అవతల ఒక టెంపుల్ ఏదో ఉండేది, ఏది మన బంగారమ్మ టెంపుల్ అని. అయితే దానికి ఏంటంటే వెళ్ళివాళ్ళం. నాన్న వచ్చాక మేము అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ బోట్లో ఎక్కేవాళ్ళం. ఎక్కితే అవతల దింపేది అనమాట. తర్వాత బల్లకట్టు ఒకటి ఉండేది, అది నాకు బాగా గుర్తు. బల్లకట్టు, లాంచి ఇవన్నీ అక్కడే వెళ్ళేవాళ్ళం. అయితే నాకు ఆ బల్లకట్టు మీద ఏమిటో సరదా ఉండేది. సరదా ఉండి నేను ఏంటి పొద్దున్నే మా తాత ఆఫీస్కి వెళ్ళిపోతుంటే ఆయనతో వెళ్ళిపోయేదాన్ని. మరి వీళ్ళెవరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. ఎందుకే ఏమిటో తెలీదు. అయితే వాడు దాటించాక వాడికి చెప్పేవారు అనమాట, ఒరే పిల్లని చూసుకుని మళ్ళీ దీన్ని ఇంటి దగ్గర దింపేమని. అంటే వాడు మళ్ళీ ఏదో జనాల్ని దింపుతాడు కదా, ఏదో గంట టైం ఉంటుంది. అది దింపేశాక మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టేసేవాడు. అదో సరదా ఉండేది, ఏమిటో తెలీదు. లాంచీ కూడా అక్కడే ఫస్ట్ ఎక్కాం మేము. అలా ఉండేది ఆ తాతగారి వ్యవహారం. కుళాయిలో నీళ్ళు పోసుకోవాలంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయి, తాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడే ఉండేది. ఇంకెక్కడ పైన ఎక్కడ ఉండేది కాదు, ట్యాప్ అక్కడే ఉండేది. సో అందుకని అక్కడికి వెళ్ళి మేమందరూ బట్టలు పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ స్నానాలు చేసేసి అక్కడేమో జార్జిబల్ల అవి అన్నీ కూడా ఉండే, అవన్నీ ఆడేసుకుని ఇవన్నీ చద్దన్నం తినేసాక వెళ్ళిపోయి వాళ్ళం. వెళ్ళిపోయి ఆఖరి వీడే బాబాయే రాలేదు, వాడు మరీ చిన్నపిల్లాడు. మేము ముగ్గురం వెళ్ళిపోయేవాళ్ళం. మేము ముగ్గురు, మా మేనమామ, మా పిన్ని. ఒక మేనమామ అయితే నాకంటే చిన్న. సో అందుకని అందరూ కూడా మోరర్లెస్ ఒకే ఏజ్ కనుక అందరూ వెళ్ళిపోయి అక్కడ స్నానాలు అవి చేసేసి మొత్తానికి ఏదో వచ్చేసేవాళ్ళం వెనక్కి. అలా ఉండేది అది. అయితే మా అమ్మ మాత్రం చాలా బ్యూటిఫుల్ లేడీ. అంటే కొందరికి కలర్ ఉంటుంది, కొందరికి ఫీచర్స్ ఉంటాయి, అంటే బాగుంటాయి. కానీ రెండు అంత బాగా ఆవిడనే చూశాను. అంటే చాలామంది ఫెయిర్గా ఉంటారు, కానీ ఫీచర్స్ అంత షార్ప్గా ఉండవు. ఏమో అంటే నాకు మాతరవాడని నుంచి అలాగా ఉంటుంది. అది ఆవిడకి కొంచెం స్పెషల్గా ఉండేది. 16 ఏళ్ళకి పెళ్ళయింది. మా అన్నయ్య 17 ఏళ్ళకే పుట్టాడు. మేమందరూ 24 years లోపల పుట్టిస్తాం. మా అమ్మతో మాట్లాడేది, మా అమ్మకి అయితే 15 ఏళ్ళకి పెళ్ళైంది, 16 ఏళ్ళకి మా బ్రదర్ పుట్టాడు. అదే 20కి ముగ్గురు పుట్టాం. అదే అయ్యేసరికి అందుకని మమ్మల్ని మేనేజ్ చేస్తూ ఉండాల్సి వచ్చింది. ఆవిడకి పెద్ద ఏజ్ కాదు కదా, కానీ మరి పిల్లలు. సో మాకు ఇంకోటి ఏంటంటే ఈయన సీజన్ టైంలో ఒక్కోసారి వీళ్ళు బీహారీ వాళ్ళు వచ్చేవారు వర్క్కి.
వాళ్ళకి చెప్పేవారు, వాళ్ళు బాగా చేస్తారు, కష్టపడి చేస్తారు. మన సౌత్ ఇండియన్స్ కంటే కష్టపడగలరు, మన సౌత్ ఇండియన్స్ అంత కష్టపడలేము. అందుకని వచ్చేవారు, ఒక అర డజన్ మంది వచ్చేవారు. వచ్చినప్పుడు స్పెషల్గా అటుకులు, రసగుల్లా, తర్వాత వైర్ బ్యాగులు మా అమ్మాయి వెళ్ళిందని ఏవో అక్కడ స్పెషల్ ఏవో తీసుకుని వస్తూ ఉండేవారు. మాకు రసగుల్లాలు అప్పుడు వాళ్ళు తెస్తేనే తెలిసింది, లేకపోతే మాకు రసగుల్లాలు ఉంటాయని కూడా తెలియదు. జాడీలో పట్టుకొచ్చేవారు. అప్పుడు ఇంకేమీ గాస్ సీసాలు అవి కూడా లేవు. అలా అయిపోయింది లైఫ్. తర్వాత అక్కడ ఎంత స్కూల్లో చేశారా, స్కూలింగ్ చేశారా తుల్లో మీరు? లేదు, ఆ తుల్లో స్కూలింగ్ ఉంది. తుల్లో 8th వరకు చదివాను. 8th వరకు చదివాను, అంటే ప్రైమరీ అండ్ మిడిల్ మధ్యలో అయ్యాక అప్పుడు ఉయ్యూరు వచ్చాం మేము. ఉయ్యూరు వచ్చాక సరే మళ్ళీ నెక్స్ట్ ఉయ్యూరులో తాడంకి మంటాడ ఇదన్నమాట, అక్కడ స్కూల్ ఉండేది. ఉయ్యూరులో కూడా స్కూల్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ స్కూల్ మాత్రం అక్కడ ఉండేది, మంచి పేరు ఉన్నది. అందుకని అక్కడ బాబా నేను అక్కడ జాయిన్ అయ్యాం అనమాట. గూడు రిక్షాల్లో వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే మధ్యలో అంతా పొలాలే, వరి పొలాలు, కృష్ణా రివర్ ఒక సైడు. అది బాగానే ఉండేది. ఏదో అంటే అది పల్లెటూరు కాదు, టౌన్ లాగా, సిటీ లాగా కాదు, అలా ఉండేది లైఫ్. సరే మొత్తానికి ఆ గూడు రిక్షాలో 6 కూర్చోవాలి. 6 ఎలా కూర్చుంటారు? 2 బ్యాక్ సైడ్ కాళ్ళు కింద పెట్టుకుని వెనక పెట్టుకుని 2 మధ్యలో కూర్చుని కాళ్ళు ముడుచుకుని 2 ఇటువైపు. మరి అందరూ ఒప్పుకోరు కదా, అందుకని టర్న్ అనమాట, టర్న్ బై టర్న్. సైకిల్తో తొక్కేవాడా లాగేవాడా? సైకిల్ తొక్కడమే, తొక్కుడు రిక్షా తొక్కివాడు తీసుకుని వెళ్ళి. మాండం అన్నది ఉండేది కాదు అప్పుడు పాపం, లేకపోతే ఇంకోళ్ళు ఎవరినో పంపించేవాడు, మాకు ఐడియా లేదు. అలా ఉండేది. స్కూలింగ్ కూడా అది బాగానే ఉండేది. తర్వాత అక్కడి నుంచి తర్వాత అంటే మమ్మీ వచ్చింది. మమ్మీ కూడా షీఈ్ ఏ గుడ్ ఉమెన్. మమ్మల్ని టేక్ కేర్ చేయడంలో బాగానే టేక్ కేర్ చేశారు ఆవిడ. అయితే వీ డింట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్. దట్స్ గుడ్. స్కూలింగ్ తర్వాత ఎక్కడ గ్రాడ్యుయేషన్ చేశారా, లేకపోతే ఎక్కడికైనా మారారా ఏంటి? యాక్చువల్గా ఏమైందంటే మా సిస్టర్స్ మ్యారేజ్ అయింది, మా అక్క పెళ్ళి అయ్యేసరికి నాకు ఇంటర్ యాక్చువల్గా ఆకునూరు అని విజయవాడ అండ్ ఉయ్యూరుకి మధ్యలో బస్సులో వెళ్ళాలి. మామూలుగా రిక్షాలు అవి కూడా వెళ్ళవు. అందులో జాయిన్ చేద్దామని అసలు నాన్న అప్లికేషన్ అది తెచ్చారు. తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫలానా ఎవరో ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండమని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళారు. నన్ను తీసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఈ లోపల మా పెద్దనాన్నగారు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మా అక్క పెళ్ళి సెటిల్ అయింది. సెటిల్ అవగానే పెళ్లి చేసేసారు. చేసాక అప్పుడు ఆయన అన్నారంటే ఇలాగా మా కజిన్ లతా దాని పేరు, అది నేను పెద్దనాన్నగారు అమ్మాయి, ఇద్దరు ఒకే క్లాస్ రా పోనీ కలిసి వస్తూ ఉంటారు, అందుకని నేను తీసుకెళ్ళిపోతానని ఆయన అన్నారు. అని అంటే సరేనని అనేసరి. ఎందుకంటే ఇప్పుడు వేరే ఊరు వెళ్ళి చదువుకునే అప్పుడు అంత అవేర్నెస్ కూడా లేదు, తెలీదు. ఇప్పుడు సినిమాలు టీవీలు వచ్చాక బాగా తెలుస్తోంది అంతా. అయితే సరేనని అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఒక 15 రోజులు నేను చాలా డల్గా అయిపోయాను, ఎందుకంటే అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోయింది. మరి ఎవరు చిన్నప్పటి నుంచి ఎవరితో ఉన్నామో వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని మరి ఇంకా ఏంటి అని అనుకుంటుంటే ఈ లోపల రాజా వచ్చాడు. రాజా ఎంఎస్సికి అక్కడ సీట్ వచ్చింది జమ్ములో.
ఓ సండే బీఎస్సీ వాడు బందర్లో చేశాడు. చేశాక ఎంఎస్సీ ఎక్కడ జాయిన్ చేద్దామని నాన్న అనుకుంటూ ఉంటే అయితే పంపించమన్నారు పెద్దనాన్న. వాడు వచ్చాక అప్పుడు కొంచెం నేను ఏంటంటే వీడు అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన ఇది కదా అని వాడు వచ్చాక అప్పుడు కొంచెం నార్మల్ అయ్యాను. నార్మల్ అయ్యాక సరే వెళ్ళేవాళ్ళం. అయితే అప్పుడు ఏంటంటే హిందీ అస్సలు రాదు. అయితే నాకు హా నహి కూడా చెప్పడం తెలీదు. అప్పుడు అది చెప్పేది, నువ్వు దానికి తెలుగు రాదు. అదేదో మాట్లాడేది కానీ తెలుగు రాదు పూర్తిగా. అందుకని అదే ఏదంటే నేను పూర్తి తెలుగు మీడియం. అందుకని అది అలా కాదు, నువ్వు హా నహి అని చెప్పాలి అని అనేది. ఎవరైనా క్వశ్చన్ చేసినా నాకేం తెలిసింది కాదు. అప్పుడు మెల్లిగా హా నహి 6 నెలలు ఇంకేం మాట్లాడేదాన్ని కదా. నాకు మెల్లిమెల్లిగా వాళ్ళు మాట్లాడింది అర్థమయ్యేది కానీ చెప్పడం కూడా నాకు తెలిసింది కాదు. అలా ఉండేది. సరే మెల్లిగా అక్కడ ఇంటర్ అయిపోయాక డిగ్రీలో జాయిన్ అయ్యాం. డిగ్రీలో జాయిన్ అయ్యాక ఆయన యుఎన్ ఎక్స్పర్ట్గా సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. అయితే ఆయన ఏంటంటే ఇది నా కూతురే అని పెట్టారు. కానీ వాళ్ళైతే ముందు నుంచి చూస్తారు కదా రికార్డు. బయటికి వెళ్ళిపోయారా? ఫారిన్ కంట్రీకి వెళ్ళారా? ఆయన ఫారిన్ కంట్రీ యుఎన్ ఎక్స్పర్ట్గా వెళ్ళారు. ఫ్యామిలీ పట్టుకెళ్ళారు లేదా? ఫ్యామిలీ పట్టుకెళ్ళారు. అప్పుడు పెసో కరెన్సీ అక్కడ క్యూబాలో. అయితే 20,000 వచ్చింది. 20,000 వచ్చిందంటే వాళ్ళకి ఏంటంటే 10,000 ఖర్చు పెట్టేసుకోవాలి. 10,000 అదే సేవ్ చేసుకోవచ్చు. సో 10,000 ఎలా ఖర్చు పెట్టడం? అక్కడేమి అందులో కమ్యూనిస్ట్ కంట్రీ. అందుకని చెప్పేసి మా ఇంట్లో అప్పుడు ఏంటంటే ఇంజనీర్ వైఫ్ వర్క్ చేసింది. తను ఏంటంటే అన్ని పనులు గిన్నెలు ఇవి మనకి ముందు నుంచి అలవాటు లేదు కదా. అందుకని చెప్పేసి అని తను పోచా అది అన్నీ తనే చేసేది. చేసి అతను కూడా డ్రైవర్గా వర్క్ చేసేవాడు. కారు డ్రైవింగ్ అది చేసేవాడు. మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా తీసుకుని వెళ్ళడం తీసుకురావడం అలా ఉండేది. కానీ ఏమిటంటే అక్కడ కోర్సెస్ అవి కూడా ఏమీ నేర్పించలేదు పెద్దనాన్న. ఆయనకి ఏంటంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తే మరి ప్రాబ్లం అయిపోతుంది కదా. మేము చాలా సెక్యూర్డ్గా పెరిగాం. అందుకని మళ్ళీ ఎవరో తీసుకెళ్తే ఇప్పుడు ఆ కంట్రీ వదలలేరు, రాలేరు. వాళ్ళు అప్పుడు 20,000 ఎంతో టికెట్ ఉండేది పెట్టారు. దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఈ తెలంగాణ గొడవలు అప్పుడు చాలా ఈ ట్రైన్లు అవి ఆపేసి చేసి పోని పంపించేద్దాం అనుకున్నారు. రాజా నేను వద్దామని అనుకున్నాము. కానీ ఏంటంటే గొడవలు రైల్వే అదే ట్రైన్లు అవి ఆపేయడం గొడవలు. ఈ గొడవల్లో మరి ఇంకెందుకని సరే అప్పుడు వెళ్ళాం. వాళ్ళతోనే నేను వెళ్ళాను. అది నాకు బెస్ట్ ఫ్రెండ్. మేము క్లాస్మేట్లు, రూమ్మేట్లు. ఏమిటి ఒకే కంచం ఒకే మంచంలో తిన్న స్టైల్. చదువుకున్నారా? ఏం లేదు, ఓన్లీ ఎక్కడికి పంపేవారు కదా. 6 months. 6 months అంటే 6 months. ఆయన 1 year కాంట్రాక్ట్. 6 months అయ్యాక వెళ్ళాం మేము. 6 months తర్వాత మళ్ళీ వచ్చేసాం. బ్యాక్ టు జమ్మూ. అయితే ఏంటంటే అప్పుడు ఏదో బారిస్టర్ పార్వతీశము ఫారెన్ వెళ్ళినట్టు అలాగా వెళ్ళాం అనమాట. ఓ సంచిలో చింతపండు, పెనం అక్కడ ఉంటాయో ఉండవో, ఏమి తింటారు, ఎలా ఉంటారో మనకి ఐడియా లేదు. అంటే ఆయన ఏంటి మీకు మరి పల్లెటూరు వెళ్ళగా ఇలాగా ఇంత ఇవన్నీ ఎందుకు, ఇవి ఇక్కడ దొరుకుతాయి అంటే మాకు తెలియదు కదా. చింతపండు, కందిపప్పు అన్నీ కూడా పట్టుకుని వెళ్ళి అందులో వాళ్ళకి మెంటల్లీ రిటార్డెడ్ బాయ్ ఉండేవాడు, పెద్దవాడే.
ఫిజికల్లీ గ్రోన్, కానీ మైండ్ సెట్ అవ్వలేదు. సో అందుకని వాడు కూడా చైల్డ్కి అంతే, వాడిని కంట్రోల్ చేయడం కొంచెం వాడు నా మాట మా లత మాట మా ఇద్దరి మాట వినేవాడు. అందుకని వాడిని మరి ఎలాగా ఇక్కడి నుంచి వెళ్ళడం ఫ్లైట్లో ఏమైనా ప్రాబ్లం అది కాకుండా వాడిని మేము ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకుని వాడికి అంటే ఏమీ లేదు, వాడు ఇరిటేట్ అవ్వకుండా చూడాలి, అలాగా ఉండేది. పాపం ఎలాగా మేనేజ్ చేసి మొత్తానికి వెళ్ళాము. వెళ్ళాక అక్కడ కూడా అంటే డిప్లొమాటిక్ కార్డు ఉంటుందని మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. అది డిప్లొమాట్స్ కార్డ్స్ ఉంటాయని. వాళ్ళు ఏంటంటే ఆ కార్డ్స్ మీద ఐస్ క్రీమ్లు ఇస్తారు. ఐస్ క్రీమ్ వాడు ఏం చేస్తాడంటే ఒక జంక్షన్ని తీసుకొచ్చి అక్కడ పెడతాడు అనమాట. పెట్టి ఇన్ఫామ్ చేస్తాడు. ఇన్ఫామ్ చేస్తే అక్కడికి వెళ్ళాలన్నమాట. అప్పుడు మేము ముగ్గురం వెళ్ళేవాళ్ళం. నా తర్వాత మాలతి అని ముగ్గురు, మేము సిస్టర్స్ ముగ్గురు వెళ్ళేవాళ్ళం. వెళ్ళాక అందులో మా పనిచేసే దాని పేరు రొసారియో. అది చెప్పేది, ఇదిగో నాకు ఈ ఐస్ క్రీమ్ కావాలి, ఇది తీసుకోండి, మిగిలిన మీరు కావాల్సినవి తీసుకోండి అనేది. అని అంటే సరేనని దానికి కావాల్సింది ఆ కార్డు చూపించాలి. కార్డు చూపిస్తే వాళ్ళు టిక్ చేసి ఏవి కావాలంటే అంత, ఎంత కావాలంటే అంత ఇచ్చేవారు. అది దానికి ఏంటంటే ఒక 50 అడుగులు డిస్టెన్స్లో ఉండాలి. లోకల్ పీపుల్ ఎవరు రావడానికి లేదు. ఓన్లీ డిప్లొమాటిక్ ఈ ఫ్యామిలీలు ఉంటాయి కదా, వాళ్ళే లైన్లో వాళ్ళు కొంచెం పరిచయం అయ్యేవారు. ఎందుకంటే గెట్ టుగెదర్లు పార్టీలు ఏమైనా అయితే అప్పుడు అందరూ కొంతమంది వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అలా పరిచయం అయ్యేవారు అనమాట. బాగుండేది అదో లైఫ్. కానీ ఏంటంటే తినడం పడుకోవడం, ఇంకేం లేదు, టీవీ చూడడం. తర్వాత జమ్మూ వచ్చిన తర్వాత మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేశారు. జమ్మూలో ఎంఏ ఫైనల్ ఇయర్ వరకు చదివాను. ఫైనల్ ఇయర్ వరకు చేశాను. కానీ ఏమైందంటే వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ లాసెన్స్ బేలో. అది ఆ ఇల్లు చూడడానికని వచ్చాం మేము. ఇల్లు చూడడానికని వచ్చినప్పుడు మరి ఫీజు కట్టలేదు. ఫీజు కట్టేసి వస్తే ఎంతో 50 100 ఎంతో ఉండేది. అప్పుడు పెద్దనాన్న రాజా వాళ్ళిద్దరు ఇక్కడే ఉండేవారు. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది. సరేనని మేము వచ్చాము. వచ్చాక ఈ ఫీజు కట్టలేదు, కడదాంలే అని ఊరుకున్నాము. తీరా చేస్తే అది కట్టడం అవ్వలేదు. తీరా చేసి ఇక్కడికి వచ్చాక అనుకోకుండా నాన్న స్థలం రిజిస్ట్రేషన్ అప్పుడే పడి ఆయన వచ్చాడు. ఇల్లు అప్పుడు ఆయన ఏం చేశారంటే, అయితే సరే ఇది వచ్చింది కదా, ఏవో సంబంధాలు చూసిద్దాం అని ఆయన తాపత్రయం అయింది. సో అందుకని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ప్రసాదరావుకి చెప్తే ఆయన చెప్పాడు అనమాట. అప్పటికే రాజాకి లక్ష్మి గారికి పెళ్ళి అయిపోయిందా? రాజా కావలేదు, లక్ష్మికే. రాజాకి అయ్యాక నాకు అయింది. అయితే ఏంటంటే ఆయన ఫ్రెండ్ తోటి చెప్పారు, ఇలా వరే మా అమ్మాయి వచ్చిందిరా, మళ్ళీ ఇది జమ్మూ వెళ్ళిపోయిందంటే మళ్ళీ దీన్ని పట్టుకోవడం కష్టం, అందుకని ఏమైనా సంబంధాలు ఉంటాయి చెప్పారు. అయితే ఇక్కడ ఎవరో గవర్నమెంట్ అని ఉన్నారు. అంటే వాళ్ళు పౌరహిత్యం, వాళ్ళ ఫాదర్ ఆనంద్ గారి ఫాదరా, ఎవరైతే మధ్యవర్తి ప్రసాదరావు అని నాన్న ఫ్రెండ్. ఆయన వాళ్ళ నాన్నగారు పౌరహిత్యం చేసేవారు ఇదివరకు. ఎప్పుడు మేము సత్సంగులు కాకను. అప్పుడు సరే ఆయన ఏమన్నారంటే, ఇక్కడ గర్మెళ్ళార్ అనే మంచి ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ ఎప్పటి నుంచో తెలుసురా, అందుకని వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ ఏదో చదువుతున్నాడు, ఏదో వాడి పెళ్ళి అయిపోయిందో ఎవడో చూద్దాం పదని. అప్పుడు వెంటనే స్కూటర్ మీద వెళ్తే వీళ్ళు ఇంటికి వెళ్ళారు. వీళ్ళు ఇంటికి వెళితే అప్పుడు ఆయన ఏంటంటే, లేదు ఇంకా పెళ్ళి అవ్వలేదు, అదే చూస్తున్నాం సంబంధాలని అన్నారు. జస్ట్ ఇంజనీరింగ్ పాస్ అయ్యారు, ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నారు. నెలకు 300 వచ్చింది.
అది ప్రొఫెషనరీ మనీ అన్నమాట. అయితే కలకటాలో ఉండేవారు. అయ్యేసరికి సరే వీళ్ళు ఏమన్నారంటే వచ్చారు, వచ్చి చూసుకున్నాక అప్పుడు సరే ఏంటి మా అబ్బాయికి కవర్ పెడతామండి అని అనేసారు. అని అన్నాక సరేలే అని ఏవో ఒకటి రెండు సంబంధాలు ఒకటి రెండు సంబంధాలు కూడా అంటే ఏవి క్లిక్ అవుతాయో చెప్పలేం కదా అన్నట్టు ఏమో చూస్తున్నారు. ఈ లోపల ఏమైందంటే ఈయన సడన్గా అనుకోకుండా వాళ్ళ రాత్రి దిగిపోయారు. వైజాగ్. అదేమైందంటే కోరమండల్ ట్రయల్ రన్ 30th December 1976 ఆ ట్రయల్ రన్ వేశారు. ఏదో చూద్దామని అంటే ఈయన ఏంటంటే 2 రోజులు సెలవు వస్తే వచ్చేసేవారు ఇక్కడికి. వచ్చేస్తే అలాగా వచ్చారనమాట. అలా వస్తున్నారంటే సడన్గా రాత్రి 12:30 1 గంటకి నాన్న అని పిలిస్తే ఇదేమిటి బాబు వాయిస్లో ఉంది, ఇంకా వీడికి రాద్దామని అనుకుంటున్నాం కదా అని అనుకున్నారు. అనుకుంటే తీరా చేసి ఈయనే వచ్చాక సరేనని ఇలాగా ఏదో సంబంధం చూసాను రా పద అని పౌరహిత్యతోటి కౌరు పంపారు. ఇలా వస్తాం ఇంకో 2 రోజుల్లో. అయితే ఏంటంటే అప్పుడు సరేనని వచ్చారు వీళ్ళు. వచ్చాక ఏదో నచ్చుకున్నారని అనేసారు. నచ్చుకున్నానులేండి. నచ్చుకున్నాక అప్పుడు సరేనని మాది పెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే తొందరగా చేసేయాలి అని అనేసారు. వైజాగ్లోనే 77 January రిపబ్లిక్ డే. అయితే వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా డిసెంబర్ అంటే టైం కూడా లేదు, అందుకని టైం చాలదేమోనని ఏదో అనుకున్నారు. కానీ నాన్న ఇది ఫిక్స్ చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అప్పుడు సరే అది అయిపోయాక నాది మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, మా కజిన్ది అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే మరి దానికి కూడా చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా, అది నాకంటే ఒక 1 year పెద్దదన్నమాట. కానీ సరే మొత్తానికి ఇప్పుడు ఆ మూర్తి వాళ్ళ సిస్టరు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొండ మార్పులకి ఒప్పుకున్నారు. అలాగా వాళ్ళది సెట్ అయింది. సో అందరిది 24th January వాళ్ళది జైపూర్లో అయింది. తర్వాత 26th ఇక్కడే పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో పైన. అప్పుడు ప్రహ్లాద కళ్యాణ మండపం ఒకటే ఉండేది, అందులో లేవు. అదే ఫిక్స్ అయిపోయింది, రిజర్వ్ అయిపోయింది, అందుకని ఇంకా లేదనమాట. సో అందుకని అలాగా ఏదో అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. అయిపోయాక ఎవరెళ్ళగా వాళ్ళు వెళ్ళిపోయారు. అది వెళ్ళిపోయింది. నేను ఇంకా మరి చదువులేదు, ఏం లేదు. అంటే చదువుకోవాలనే పెద్ద ఇంట్రెస్ట్ ముందు నుంచి లేదు అసలు చెప్పాలంటే. చదువుకోవాలి, ఏదో సాధిద్దామని మా అప్పకున్నట్టు నాకు లేదు. సంగీతం కూడా పెట్టినప్పుడు ఆ మాస్టర్ చెప్పాడు, ఆవిడకి వస్తుంది దీనికి రాదని చెప్పాడు. సో ఎంఏ కంప్లీట్ చేశారు, వదిలేసి వచ్చారు అక్కడ? కంప్లీట్ చేయలేదా? ఓకే, ఎంఏ కంప్లీట్ అవ్వలేదు అనమాట. అవ్వలేదు. అలా పెళ్ళైన తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయారు? వైజాగ్లోనే సెటిల్ అయ్యారా? వైజాగ్లో సెటిల్ అవ్వలేదు, మళ్ళీ కలకటా వెళ్ళాం. కలకటా కదా, హౌడాలో వచ్చేసేవారు. సో అందుకనే హౌడాలో వెళ్ళి ఓ 3 నెలలు అయ్యాక 3 నెలలు 4 నెలలు అయ్యాక ప్రొఫెషనరీ పీరియడ్ అయిపోయింది, పర్మనెంట్ అవ్వలేదు. సో అప్పుడు మళ్ళీ బ్యాక్ టు వైజాగ్. ఓకే, అంటే ఇద్దరు వచ్చారా? ఇద్దరు వచ్చేసాం. ఓకే ఓకే. వచ్చేసాక తర్వాత ఇక్కడ BHPVలో ఎలక్షన్లో దొరికింది ఆయనకి. ఓకే. దొరికి బొకారాలో ఒక 6 months ఎంతో ఉన్నాం. తర్వాత నేను డెలివరీకి వెళ్ళిపోయాను. డెలివరీకి వెళ్ళిపోయాక పాపం మమ్మీ అంతా వాళ్ళ బొకారోలో ఉండేవాళ్ళ ఆనంద్ గారు?
ఆ, ఓకే. వీళ్ళకి ఏంటంటే ఈయన వయసుకి ఎవరికి పెళ్ళిళ్ళు లేదు, 24 yearsకి పెళ్ళి అయిపోయింది. అచ్చా, అచ్చా, అచ్చా. సో అందుకని ఎవరు ఉద్యోగం లేదు, ఏం లేదు. అంటే అప్పుడు ఏమిటో పెద్దంత ఎలా బతుకుతారు అన్న ఇది కూడా, అంటే ఫ్యామిలీ మంచిది కదా అదే చేసేవాళ్ళు, తర్వాత ఏదో లాగిస్తారు సంసారం అనుకుంటారు అని అన్నట్టు. ఆ లత హస్బెండ్ కూడా అతనికి ఒక 2 నెలలు 3 నెలలు ఇంట్లోనే ఉండేవాడు జైపూర్. తర్వాత అతను యూపీఎస్సి ఎగ్జామ్ ఎప్పుడో రాస్తే అది క్లిక్ అయింది. క్లిక్ అయ్యి అప్పుడు అస్సాం బోర్డర్లో ఎక్కడో వేశారు. సరే వాళ్ళు అలాగా, మేము ఇలాగ అనమాట. ఇక్కడ మేము బొకారోలో కొన్నాళ్ళు ఒక ఏడాది ఎంతో ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ బిలాయి వచ్చేసాం. అన్ని నార్థరన్ బెల్ట్ అన్నమాట. బిలాయి ఒక 2 years ఉన్నాము. ఓకే. ఇన్నాళ్ళు కూడా మా మామగారు మా అత్తగారు మాతోనే ఉండేవారు. అంటే వాళ్ళు ఇక్కడ ఉండి మేము అక్కడ ఉండడం అలా ఉండే, వాళ్ళు వదలలేకపోయేవారు ఇన్ని. అందుకని అందరూ కలిసే ఉండేవాళ్ళం అనమాట. వీళ్ళే అక్కడికి వచ్చేవారు. అక్కడ వచ్చి బిలాయిలో కూడా, బిలాయిలో అయితే ఆ పక్క వాడు అడిగేది కూడా, ఏమిటి మీ అమ్మ నాన్న ఎందుకు, అందులో ఆయన చాలా ఫెయిర్గా ఉండేవారు, ఫెయిర్ పంజాబీలో ఉండేవారు. అది కానీ ఏంటి నేను అంటే అంత ఫెయిర్ కాకపోయినా కొంచెం పర్వాలేదని వాళ్ళ అమ్మాయిని అనుకునేవారు. అనుకుని మీ నాన్నగారు వాళ్ళు అలా అనుకునేవారట, అమ్మ నాన్న అలా ఉంది లేకపోతే ఉంటారా అని. అయితే అప్పుడు ఈయనకి 750 జీతం. అయితే ఇలా 2 bedroom హౌస్ అక్కడే చూసాం మేము. 2 bedroom హౌస్ రెంట్కి తీసుకున్నాం. ఎందుకంటే వీళ్ళు హౌడాలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు అంటే మామూలుగా ఏదో హాయిగా ఉంటారు, ఏటో కొంత వయసు వచ్చేసాక మరి ఇంకేటని 2 bedroom హౌస్ తీసుకుని అది 400 రెంట్. అయితే ఈయన ఆఫీసర్ అనేవాడు, నీకేం బుద్ధి ఉందా లేదా, ఏదో తల్లిదండ్రి ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అని 400 పెట్టి నువ్వు, ఆయనకేమో 1500 జీతం అయితే 150లో ఉండేవాడు. మేము ఏంటంటే 750 400 రెంట్. అయితే ఒకటి అన్నీ మాకు ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి వచ్చేవి సరుకులు అన్నీ వచ్చేవి. ఒక కాయగూరలు ఒకటే కొనుక్కోవడం ఉండేది. వాళ్ళు మీ మామగారు వాళ్ళు పండించేవాళ్ళ ఇక్కడి నుంచి అంటే చేసేవాళ్ళు. ఇక్కడ యాక్చువల్గా రేషన్ బియ్యమే తినేవాళ్ళం. అవి తిన్ననాళ్ళు బాగానే ఉన్నాం ఫ్రాంక్. ఆ రేషన్ బియ్యం బాగు చేయించేసి బాగుండేది. అప్పుడు నెల్లూరు మొలకల్లాగే ఉండేవి. ఆ బియ్యం ప్యాక్ చేసుకుని తీసుకొచ్చేవారు ఆయన. తర్వాత ఏవో జంతికలు, ఆయనకి ఏంటంటే స్వీటు హాట్ తినడం అలవాటు ఉండేది. డైలీ భోజనం అయ్యాక స్వీటు హాట్ తినాలి. అందుకని ఏదో ఒక స్వీట్ ఓ డబ్బాడు 16 కిలోల డబ్బా చేయించి తెచ్చేసేవారు. లేకపోతే మినపసును ఆడించి తెచ్చేవారు, నెయ్యి కలుపుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా అలా ఉండేది అనమాట. అందుకని స్వీటు హాట్ ఎప్పుడూ ఉండాలి ఆయనకి. అలా ఆయన లైఫ్ స్టైల్ అలా ఉండేది. తర్వాత మీరు పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళికి ముందు మామూలుగా అంటే మన ట్రెడిషన్ అన్ని ఫాలో అయ్యారు. తర్వాత వీళ్ళు రాధాస్వామిలు కదా, సో ఆ రాధాస్వామికి మీరు తర్వాత కన్వర్ట్ అయిపోయారు కదా, దాంట్లో ఏం ప్రాబ్లం రాదు మీకు? ముందు పూజలు పునస్కారాలు చేశారు. నేను 16 ఫలాలు, తర్వాత గ్రామ కుంకం, చిత్రగుప్తుడు, తర్వాత నందికేశుడు, అన్నీ శ్రావణ మంగళవారం అన్నీ చేస్తాను. అన్నీ ఇవి వ్రతాలన్నీను చేశాక తర్వాత దీనికి ఇనిషియేషన్ ఇచ్చారు. ఫస్ట్ పెళ్ళికి ముందు కూడా రాధాస్వాములేనా? వీళ్ళు రాధాస్వామిలే. మా అత్తగారు అటు ఇటు ఉండేవారు. అందుకని చెప్పేసి అని ఆడ ఏంటంటే పూజలు చేసేవారు. మార్గశిర మాసం, శ్రావణ మాసం. అంటే మీ మామగారు ఒకళ్ళే ఫాలో అయ్యారు అప్పుడు?
పూర్తిగా ఫాలో అయింది ఆయన. ఫాలో అవడం ఏంటి, ఏవో మరి వంటలు చేస్తారు కదా, అవన్నీ మరి తింటాం కదా. ఇప్పుడు ఏమి శ్రావణ మాసం ఏవో దసరాలకి, తర్వాత ఈ సంక్రాంతికి ఏవో ఉండేది అనమాట. అలా ఏవో ఫిక్స్డ్గా చేసుకోవడం, అలా తినడమే ఏముంది. పూజలు అంటే ఏదో దేవుడికి ఒకసారి చూపిస్తాం అని అలా. తర్వాత నాకే అనిపించింది ఏంటి ఇలా. ఇంకోటి ఏంటంటే పిల్లలందరూ కూడా ఇప్పుడు నేను 2 బోట్లలోనూ ఒక్కో కాలు పెట్టాను అనుకోండి, వీళ్ళు ఎటు కాకుండా అయిపోతారు. మరి లాభం లేదు, ఐ హ్యావ్ టు షిఫ్ట్ అని అప్పుడు పూర్తిగా షిఫ్ట్ అయిపోయాను. అలాగని గుడికి వెళ్ళకపోవడం అది ఏముండదు. గుడికి వెళ్తాం అంటే ఆ దేవుడు పవర్ దేవుడికి ఉంటుంది కదా. మన ఇది వేరు, మనం అది ఫాలో అవ్వము, అది వేరే సంగతి. అంటే రాధాస్వామి మామూలు గుళ్ళకు కూడా వెళ్ళరా? గుళ్ళకు కూడా వెళ్ళాం. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. అంటే నాది కాదు, మాకు తెలిసిన వాళ్ళు. అతను వాళ్ళ ఇలాగే నాన్న సత్సంగికి మ్యారేజ్ అయింది. అయితే ఆయన ఏంటంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు. 6 అడుగులు విగ్రహం, అదే ఇది చార్ట్ అండి. దానికి పూజలు పునస్కారాలు అన్నీ చేసేవాడు. అయితే ఏంటంటే ఆయన కొన్నాళ్ళు పోయాక ఇలాగా సత్సంగి అయ్యారు. ఆవిడ సత్సంగి బై బర్త్. ఆవిడ రండి వెళ్ళిగా అసలు చూద్దాం ఏమిటంటే ఆయనకి నచ్చింది. నచ్చి ఆవిడ సరే నేను ఇనిషియేషన్ తీసుకుంటాను అని ఆయన ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఏంటంటే గురువు గారితో మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆయన డైరెక్ట్గా అంటే అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ఆయన దగ్గరికి వెళ్తాయి, చూస్తారు. ఆయన ఏంటంటే ఈయన వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన అడిగారు, ఏంటి నువ్వు ఈయన వెంకటేశ్వర భక్తుడని అసలు ఆయనకే తెలుసు, వాళ్ళకే తెలుసు. కానీ మరి గురువు గారు ఏమన్నారంటే, నువ్వు భక్తుడు కదా, మరి తిరుపతి వెళ్ళావు కదా అన్నారు. అంటే ఇంకా వెళ్ళనేసి, కానీ వెళ్ళటం లేదు. ఇప్పుడు పూర్తిగా కన్వర్ట్ అయిపోయారు. కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఏమిటంటే మేబీ అంటే ఆ మాత్రం పవర్ అందరి దగ్గర ఉంటుందేమో తెలీదు. ఒక ఇదేంటంటే ఒకడు తద్దినాలు అవి కూడా పెట్టాం మేము. మా పెద్దనాన్న అనేవారు, వసై మీ పద్ధతి ఇదొకటి బాగుంది నాకు అనేవారు. అనవసరంగా అంటే అనవసరం ఏం లేదు, ఉత్తనే ఈ ఖర్చులు స్ట్రెయిన్ అది అని అంటూ ఉండేవారు. అయితే ఏంటంటే 3rd డే సత్సంగం పెట్టుకుంటే ఇంకేం సంబంధం లేదు, మరి అయిపోతుంది అంతే, ఇంకేమి ఇంకా దేనికి సంబంధం లేదు. అయితే మా మామగారు ఒకటి అనేవారు. ఏమనేవారంటే, ఇదిగో నువ్వు నన్ను ఇప్పుడు యాక్చువల్గా మనం పిలిచామనుకోండి, వాళ్ళ ఆత్మలు వస్తారు, వచ్చి మనం ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటారు. సో అందుకని నేను పోయాక వీళ్ళందరూ అంటారు, ఇదిగో ఇంత ఆస్తది ఇచ్చారు, తద్దనాన పెట్టనివ్వట్లేదు అని వీళ్ళందరూ అంటారు అని ఎప్పుడో ఆయన బాగున్నప్పుడు. అందుకని నువ్వు అలాంటివి ఏమీ చెయ్యకు, వాడు చేస్తానన్నా వాడు చెయ్యడు. కానీ వాడు ఏంటంటే గట్టిగా మాట్లాడలేకపోవచ్చు. సత్సంగులే కానీ ఇప్పుడు మా అత్తగారు చుట్టాలందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటి నువ్వు ఇలా చేయకపోతే ఎలాగా బాగుండదు అనుకుంటూ ఏమైనా అంటే ఫీల్ అవుతారు అని వాడు ఏమైనా మెత్తపడచ్చు. నువ్వు మాత్రం అలా ఏం వద్దు, నువ్వు పిలవకు, నేను రాను, నువ్వు పిలిచినా నేను రానని మరి ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడతారని అనేదాన్ని నేను. అంటే లేదు, తర్వాత మళ్ళీ నాకు చెప్పి టైం ఉంటుందో ఉండదోను, అందుకని చెప్పేసి నా మనసులో ఉన్న మాట నేను చెప్పియాలి అని చెప్పి. అలాగే ఈ ప్రసాద్ పెళ్ళి ఇక్కడే పోర్టు
లో అయింది కదా. రోజు ఈయన ఏంటంటే ఆయన పడుకునేటప్పుడు నేను కనపడాలి, వాళ్ళ అబ్బాయి కనపడక్కర్లేదు, నే కనపడాలన్నమాట. అందుకని ఆయన ఏంటంటే రోజు పడుకొని ముందు కనపడా ఎలా ఉన్నారు, మందులు వేసుకున్నారా లేదా అని ఒకటి అడగాలి అంతే. అడిగితే ఆయన వేసుకున్నాను అనేవారు. అయితే ఈ ప్రసాద్ పెళ్ళికి అయిందంటే మేము వచ్చేసరికి లేట్ అయింది, 10:30 ఎంతో అయిపోయింది. మా అత్తగారు వీధిలో కూర్చున్నారు. ఇదేంటిది ఆయన వదిలేసి మీరు ఇక్కడ కూర్చున్నారు ఏమిటని అంటే, ఇదిగో చంపేస్తున్నారే మీ మామగారు, ఆయన పడుకోవట్లేదు, లలిత వచ్చిందా, లలిత వచ్చి ఆ లాస్ట్ స్టేజ్లో మాత్రం నేను రోజుకి 2 సార్లు 3 సార్లు ఆయన కనపడాలి. మేబీ అంటే ఆ కాన్ఫిడెన్స్ ఆయనకి ఉండేదేమోను, వీడెక్కడో ఉద్యోగాలకు వెళ్ళిపోతాడు అందుకని ఇది ఉంటుంది, షీ విల్ టేక్ కేర్ అని ఏమైనా ఉండేదేమో. కానీ ఆయనకి మందులకి డాక్టర్లకి అందరికీ నేనే పరిగెట్టేదాన్ని, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలన్న. ఈయనకి మార్నింగ్ 9కి వెళ్ళిపోతే 6, 7, 8 అలా వచ్చేవారు. సో అందుకని ఆ డాక్టర్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు వాళ్ళని పట్టుకొని నేనే వెళ్ళేదాన్ని. అందుకని ఇప్పుడు యాజ్ అ ఫాదర్ అయితే ఎలాగో అలాగే ఆయనకి అలా అనిపించింది అనమాట. అనిపించి లలిత వచ్చిందా అని అంటున్నారు, పద నువ్వు ముందు అంటే నేను ఉండండి ఒక్కసారి చీర మార్చుకుని వస్తాను, ఏ పట్టు చీర అదిను అంటే ఏమక్కర్లేదు ఇలాగే కనపడానికి అని అంటే వెళ్ళాను. వచ్చావా ఇంతకాడి నుంచి, అదే మీరు ఇంకా రాలేదేమిటని అనుకుంటున్నాను అంటే, దూరం కదా మరి భోజనాలు అయ్యాక రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసానంటే, సరే మీరు ఇంకా పడుకోలేదా, మీ ఆరోగ్యం ఇలా అయితే పాడైపోదా, మీరు ఎందుకు పడుకోలేదు, మాత్రలు వేసుకున్నారా లేదంటే ఆ మాత్రలు వేసుకున్నాను, పడుకుంటాను చిన్నపిల్లాడిలాగా పడుకుంటాను అని. అలా రోజు ఆయనకి కనపడాలన్నమాట. నేను పోయేటప్పుడు కూడా అదొక ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది నాకు. ఆయన ఏంటంటే ఆయనకి వామిటింగ్స్ అవుతున్నాయి. అయితే నేను అప్పుడే మధ్యాహ్నం పడుకోవడం నాన్న అలవాట్ల అదో అలవాటు ఉంది నాకు. కాస్త 1 గంట 2 గంటలో పడుకొని పోయాక అప్పుడు లేచి టీ తాగుతుంటే వస్తే ఇలాగా మామగారికి అస్సలు బాగోలేదే అని అన్నారు. అయితే ఉండండి అని వెళ్ళి చూసి బాగోలేదు నిజంగానే. కానీ లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయనకి ఎంత కంట్రోల్డ్గా ఉండేవారు. పూర్వకాలం వాళ్ళు అలా ఉండేవారేమో, వెళ్ళిపోవారు అని చెప్పేసి అని అనుకుని ఆయన వెళ్ళి ఏమి అంటే బాగోలేదు అన్నారు. సరే అయితే ఉండండి అని అప్పుడు ఫోన్ చేసి ఈయనకి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయండి, ఫోన్ చేస్తే సరేనని ఈయన మామూలుగా ఫోన్ చేశారు అంబులెన్స్కి. మళ్ళీ నేను వెళ్ళేసరికి అప్పుడు ఆయన ఏంటంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, అది జాగ్రత్త, ఆయన 2 ముక్కలే అన్నారు అని మెడ వాల్చేశారు. అది అంటే నిజంగానే నేను మీరేమవదు ఉండండి వస్తున్నాను అని వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసేసరికి అంబులెన్స్ వచ్చేసింది. కానీ ఈయనప్పటికీ సో మీతో కంపేర్ చేస్తే ఇందిరా ప్రసాద్ చాలా కాలం తర్వాత వచ్చారు, ఏజ్ గ్యాప్ మీకు బాగా ఉంటుంది కదా, 15 years. వాళ్ళతో ఎలా మీ రిలేషన్స్ గురించి డిస్కస్ చేయండి. మాకు అంటే తేడా తెలిసేది కాదు, అంటే ఆ తేడా వాళ్ళు చూపించలేదు. సో అందుకని ఏంటంటే ఏజ్ డిఫరెన్స్ తప్ప, కానీ వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది ఇప్పుడు. అంటే వీళ్ళిద్దరూ దూరంగా ఉండడం నుంచి అయి ఉండొచ్చు. ప్రసాద్ దగ్గర ఉండేవాడు, అంటే ఆంధ్రాలోకి వచ్చాక వాడే దగ్గర ఉండేవాడు. ఏమైనా ఏ ఫంక్షన్స్కైనా వాడే అటెండ్ అవుతూ ఉండేవాడు. అందుకని మాకు తేడా అయితే లేదు, ఏదో గుడ్ గోయింగ్. ఏదైనా మనం ఉన్న 4 రోజుల్లోనూ ఎంత డిఫరెన్స్ చూపించాల్సిన
అవసరం కూడా లేదు నన్ను అడిగితే. ఓకే. ఇంకా మీకు కమింగ్ టు యువర్ చిల్డ్రన్, వాళ్ళు ఎప్పుడెప్పుడు పుట్టారు, వాళ్ళు ఏంటంటే చదువుకున్నారు? మా అలకు 78, ఓకే. ఆగం 80, ఓకే. రాధ 81. ఓకే. సో వాళ్ళందరూ ఇక్కడే చదువుకున్నారు కదా? వేరే వేరే వాళ్ళు ఇంటర్ వరకు వైజాగ్, తర్వాత మహారాష్ట్రలో చదివాడు అలక్. అలా కదా, తెలుసు మాకు. అప్పుడు షోలాపూర్, తుల్జాపూర్ అని. మేము అప్పుడు ఎందుకో మరి మమ్మీ, లక్ష్మి, నేను, వాళ్ళ ఆడపడుచు అనుకుంటాను, మేము నలుగురం తుల్జాపూర్ కూడా వెళ్ళాం. వెళ్ళి వాళ్ళ మరిది షోలాపూర్లో ఉన్నాడంటే షోలాపూర్ వెళ్ళాం. వెళ్ళి అక్కడ పాండురంగ టెంపుల్ ఫేమస్ అంటే ఆయన ఆఫీస్ జీపు తీసుకొచ్చారు. అందులో మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళారు. సో పాండురంగ టెంపుల్ అలా చూసాం. తుల్జాపూర్ అది కూడా అంటే వాడు అక్కడ చదవడం నుంచి అయి ఉండొచ్చు. అది చూసాం. అంటే శివాజీకి తుల్జాభవాని అంటే చాలా నమ్మకం. ఏమైనా యుద్ధాలకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆవిడని చూడడానికి వచ్చేవారు. చిన్న విగ్రహం చిన్నదే ఉంటుంది. సరే, అలా అవన్నీ విజిట్ చేసాం అన్నమాట. అప్పుడు అందరూ మమ్మీ మేము అందరూ కూడా. మా కజిన్ లత అనేది ఏటో కాముడి బాబుకి ఇద్దరు వయసు చాలా అందమైన వాళ్ళు. ఇద్దరూ అందంగా ఉంటారు. నాన్న ఎంత అందమైనా సరే నాన్నకి అమ్మ అంత అందంగా లేదు అని అనేది. అది ఎవరి ఇది మనం ఏం చెప్పగలం. ఇప్పుడు మీ అల్లుడు గురించి, మీ కోడల గురించి చెప్పండి. న్యూ మెంబర్స్ కోడళ్ళు ఇద్దరు మంచి వాళ్ళే. వాళ్ళు అంటే ఇది సంగతి అంటే నేను చెప్పకుండానే పాపం వాళ్ళు గ్రహిస్తారు. గ్రహించి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మా చిన్న కోడలే కదా దగ్గర. అది పాపం మొన్న నాకు ఒంట్లో బాగాలేదంటే పాపం వారం 10 రోజులు సెలవు పెట్టింది. సెలవు పెట్టి డైట్ అంతా ఈ ఏంటి మిల్లెట్స్ డైట్ అది చేసి ఒక 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఉండి కొంత ఇదయ్యాక కంట్రోల్ అయ్యాక అప్పుడు అందుకని వాడు ఉన్నాడంటే అన్నీ ఏదో తూకం వేసినట్టు అన్నీ అలా తినమంటాడు. ఇంకా చాలా ఆగం అన్నీ పాటించట్లేదనే చెప్పాలి. కానీ వాడు ఉంటే ఇదిగో టైంకి తినమంటాడు. టైం అంటాడు, టైంకి మరి యాక్చువల్గా కుదరదు. 12 అయ్యేసరికి లంచ్ తినేయాలంటాడు. ఈయన 2 అయితే కానీ తినరు. రాత్రి డిన్నర్ అంతే 7 లోపల. అదే అంటాడు, మీకు ప్యాన్క్రియాస్ ఇంకా వర్క్ చేయవు 4-5 తర్వాత, ఈవినింగ్ 4 తర్వాత 5. సో అందుకని మీరు ఆ లోపల తినేస్తే మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అదే సప్పర్. అందుకే ఇదివరకు అంటే ఆ గుడి దీపాల్లో అలాగా పెట్టేసి ఇవ్వరేమో. ఈవినింగ్ ఇలాగా ఉండగా అందరినీ వరుసగా సన్సెట్ అయ్యేలో తినేసేవాళ్ళు. ఇప్పుడు జైన్స్ అలాగే తింటారు. ఇప్పటికీ సన్సెట్ తర్వాత తింటారు అసలు. అదే పార్టీలకు వచ్చిన వాళ్ళు తింటారు. అదే అల్లుడు ఏమిటి? అల్లుడు కూడా సత్సంగి అయినా? అల్లుడు సత్సంగి. ఏం చేస్తుంటారు అతను? అతను కేఎల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. వెరీ గుడ్. సరే, పిహెచ్డి దీని మ్యారేజ్ అయ్యాకే చేశాడు. అయిపోయింది. మధ్యలో లండన్ వెళ్ళారు. సంభవం అది క్లిక్ అవ్వలేదు. లేకపోతే అసలు లండన్లో ఉండాల్సిందే. వాళ్ళకి అది ఎందుకో క్లిక్ అవ్వలేదు. సరే, ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో చేస్తున్నారు. ఎవరు? అమ్మాయి. అది యాక్చువల్గా ఇప్పుడు చేయట్లేదు. ఇది వరకు హెచ్ఎస్బిసిలో చేసింది, సత్యంలో చేసింది, కాగ్నిజెంట్లో చేసింది. కాగ్నిజెంట్లో అయితే దానికి మంచి సర్టిఫికెట్ ఇచ్చారు వాళ్ళు.
కానీ అంటే ఇవన్నీ ఇవి కదా కార్పొరేట్ ఇవి కదా. అది వాళ్ళకి ఏదో రూల్ ఉంది, 1 ఇయర్ తర్వాత కంటిన్యూ చేయనివ్వరు. మళ్ళీ అపాయింట్మెంట్ ఏదో దానికి విసుగొచ్చింది. ప్రస్తుతం ఆ మధ్యన హెల్త్ బాగోలేదు, అందుకని మానేసింది. మళ్ళీ జాయిన్ అవ్వలేదు. అక్కడ సత్సంగ దాంట్లో సేవది ఏదో చేస్తుంది. సక్సెస్ సేవ అంటే గుర్తుకొచ్చింది. మీరు ఐ థింక్ ఇయర్లీ వెళ్తుంటారు కదా దయాల్బాగ్, ఏం చేస్తారు? ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. దయాల్బాగ్లో అక్కడ అసలు యాక్చువల్గా ఎన్ని రోజులకి వెళ్తారు? మేము ఇదివరకు 10 days 10 days ఒక మాకు బండారా అని చేస్తారు. అంటే మెయిన్ ఫంక్షన్ వాళ్ళు అనమాట. యాక్చువల్గా ఫస్ట్ గురువు గారు అప్పుడు ఆగస్టులో పుట్టారు. ఆయన మాది బండారా ఆగస్టు బండారా, ఆంధ్ర వాళ్ళది, ఆంధ్ర సౌత్ అంతా. అక్కడ యాక్చువల్గా ఏ రోజు అయితే ఆ రోజు వాళ్ళు చేస్తారు. మిగిలిన గురువుగారులు అందరిది ఏంటంటే సండే, ఎందుకంటే అన్ని సార్లు సెలవులు దొరకవు కదా, స్కూల్స్కి ఉండవు, ఆఫీసెస్కి ఉండవు. అందుకని ఏంటంటే సండే పెడతారు, గురువుగారు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసి ఫలానా సండే బండారా ఒక్కొక్క 1 monthలో ఒక్కొక్క గురువుగారు. బసంత సెలబ్రేషన్స్ ఒకటి బాగుంటాయి. ఒక నెల 15 రోజులు కష్టపడి రకరకాలుగా చేస్తారు. ఇన్నోవేటివ్ వర్క్స్ అన్నీ గురువుగారు ఇల్లు అది బాగా డెకరేట్ చేస్తారు. బసంత అప్పుడు ఉంటారా మీరు అక్కడ? బసంత అప్పుడు మేము అంటే ఇదివరకు వెళ్ళేవాళ్ళం కొంచెం ఓపిక ఉన్నప్పుడు. ఇప్పుడు వెళ్ళలేదు. అక్కడ ఏంటంటే లోపల దయాల్బాగ్ లోపల మనం వెహికల్ ఏమీ పనికిరాదు. ఈవెన్ రిక్షా కూడా, ఆటో కూడా బసంత అప్పుడు అలౌ చేయరు. బసంత హోలీకి కూడా అంతే. సో దాంతో ఏంటవుతుందంటే మనం నడవలేం కదా, కానీ ఒకటి ఆ జోష్లో నడిచేస్తాం. అక్కడ నుంచుంటే చాలు, వెనకాల వాళ్ళు తోసేయడం అంటే వచ్చేస్తారు. ఈయన ఫ్లోలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇంటికి వచ్చాక తెలుస్తుంది కాళ్ళ నొప్పులు. అదేంటంటే యాక్చువల్గా మార్నింగ్ ఆరతి ఉంటుంది, అంటే గురుగారు ప్రేయర్ అదిను. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అది వాళ్ళే చేస్తారు. తయారు చేసే క్యాంటీన్, దే విల్ రన్ క్యాంటీన్. 2 క్యాంటీన్లు ఉంటాయి, అందులో రకరకాల బ్రేక్ఫాస్ట్లు పెడతారు. దాంట్లో ఏంటంటే మనం వెళ్ళి టికెట్ ఫ్రీ ఉండదు. అలాగని డబ్బులు ఏం కాదు. 3.5 రూపాయలు. ఉప్మా అనుకోండి, పూరి అనుకోండి, ఏదైనా 3.5. కూర, తర్వాత టీ ₹1, కాఫీ ₹1. అలా అవన్నీ కూడా వాళ్ళు అలా సెట్ చేస్తారు. సెట్ చేశాక అది అయిపోయాక ఏంటంటే అసలు సత్సంగం అయ్యాక ఖేత్కి వెళ్ళిపోమంటారు. ఫీల్డ్ వర్క్ చెయ్యాలంటారు. అందరికి కంపల్సరీ ఫీల్డ్ వర్క్. అందరికి కంపల్సరీ అంటే ఇప్పుడు మా ఎగ్గొట్టి వాళ్ళు ఉంటారు కదా, ఎగ్గొట్టి వాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఉంటుందంటారు కదా. మీరు నా సాధారణంగా ఏం తీసుకుంటారు? సాధారణంగా మేము వెళ్ళే టైంకి ఏమిటంటే కలుపు తీయడమే ఉంటుంది. కలుపు తీయడం, లేకపోతే గడ్డి పీకడం. ఎందుకంటే జూన్ జూలైలో వానలు బాగా పడతాయి, గడ్డి బాగా పెరుగుతుంది, ఫల్ బాగానే ఉంది. తర్వాత అందులో పళ్ళు అన్నీ జామకాయలు, ఆరెంజెస్, నారింజ అన్నీ పండిస్తారు. పండించినవి బాగా పండిపోయినవి పడిపోతూ ఉంటాయి. అవి వాళ్ళు పండినవి తీసి మళ్ళీ సేల్ చేస్తారు. అన్నీ వేరుశనగ, శనగ, గోధుమలు, బియ్యం, పెసలు, నూనె ఆడిస్తారు. ఆడించి ఇవన్నీ మరి సేవ ఉంటుంది కదా బోళ్ళంత. మాకు సాధారణంగా ఏంటంటే కటాయికి మేము సాధారణంగా పనికిరాము. కటాయికి మెయిన్ పంజాబీ వాళ్ళు, నార్త్ వైపు వాళ్ళు. ఫిజికల్ స్ట్రెంత్ కావాలి. అది కాకుండా కింద కూర్చొని కట్ చేయాలి, మనం పట్టుకుని కట్ చేయాలి.
అది మనం చేయలేం కదా, మనకి ముందు నుంచి కొంత అలవాటు ఉండదు. ఈ మామూలు పల్లెటూరు వాళ్ళు ఫార్మర్స్కి అయితే వాళ్ళకి కొంత అలవాటు ఉంటుంది, మనకి అలవాటు ఉండదు కదా. మాకు సాధారణంగా గడ్డి పీకుడే, మాకు గడ్డి కూరిపీలు వేయిస్తారు, ఇచ్చి అందులో ఏమో డైరీ నుంచి మిల్క్ సప్లై చేస్తారు అందరికీ. ఇప్పుడు ఈ మధ్య వెన్న కూడా ఇస్తున్నారు, సేవకు వచ్చిన వాళ్ళకి వెన్న కూడా ఇస్తారు. వెన్న అలా తినేసి ఇంటికి పట్టుకెళ్ళచ్చు, బాగుంటుంది. ఫ్లేవర్డ్ మిల్క్ తయారు చేస్తున్నారు. ఈ మధ్యన ఏంటంటే క్యామెల్స్, మేకలు ముందు తీసుకొచ్చారు, తర్వాత క్యామెల్స్ తీసుకొచ్చారు, ఏనుగులు కూడా పట్టుకొస్తారు. పట్టుకొచ్చి వాటిని కూడా నేను అనుకోవడం ఏంటంటే కొన్నాళ్ళకి ఇవన్నీ ఎక్స్టెంట్ అయిపోతాయి. అంటే వీళ్ళు కోసు తినేస్తారు, నా అనుమానం. ఇప్పుడు ఏమి ఇది అది అని ఏం లేదు కదా, అన్నీ అలాగే ఉంటున్నాయి. సో అందుకని అప్పుడు మా డైరీలోనే ఇప్పుడు 250 ఆవులు ఎన్నో ఉన్నాయి. అవి వాటికి ఏంటంటే ఈ ఫ్లూట్ అది వాయిస్తారు, మ్యూజిక్ పెడితే అవి పాలు అవి బాగా ఇస్తున్నాయి. ఆ పాలు లస్సీలు అవి చేసి ఇస్తారు, పాలు కూడా ఇస్తారు, టీ పెడతారు. టీ ఒక రస్కో 2 రస్కులో బిస్కెట్లు పొద్దున్నే సత్సంగా నుంచి అలా వెళ్ళిపోయి సేవకి వెళ్ళిపోయాం అనుకోండి, ఏదో తాగాలి కదా, ఇవన్నీ సప్లై చేస్తారు. అరటిపళ్ళు సప్లై చేస్తారు, అంటే నాట్ ఫ్రీ. ₹1 2 మనం చిల్లర పట్టుకోవాలి. దయాలబాగ్ పెడితే మనకి నోట్లు ఎక్కర్లేదు, చిల్లర పట్టుకోవాలి. చిల్లర పట్టుకొని వాళ్ళు ఏదో ₹1 2 ₹1 కూడా చెల్లుతుంది అక్కడ. అది ఇప్పుడు కియాస్కులు అని పెట్టారు. కియాస్క్ అంటే ఇదే దుకాణాలు అంటే అందులో టీ కాఫీ ఇవన్నీ ఉంటున్నాయి కదా, అలాగా అవన్నీ పెట్టారు. డ్రింక్స్ నాట్ అలౌడ్, అంటే తాగద్దని చెప్పేశారు. ఎందుకంటే ఈ కోకు అవి తాగితే బోను ఇదైపోతుంది, హాలో అయిపోతుంది. సో అందుకని దాని స్ట్రెంగ్త్ పోతుంది. అందుకని చెప్పి కోకు అవి తాగద్దని ముందు గురువు గారే, ఈయనకంటే ముందున్న గురువు గారు ఆయన చెప్పారనమాట. సరే అక్కడ మామూలుగా రోటీ, కిచిడి, లేకపోతే రైసు, కూర సప్లై చేస్తారు, దాల్ సప్లై చేస్తారు. భండారా అంటే ఏ రోజైతే గురుగారు ఫిక్స్ చేస్తారు, భండారాకి మేము వెళ్ళి తెచ్చుకోవాలి. సాధారణంగా పూరి కానీ తెహరీ కానీ ఉంటుంది, ఒకసారి 2 ఉంటాయి, హల్వా ఉంటుంది, కూర. ఇవన్నీ మేము బాక్సుల్లో పెట్టుకుని సత్సంగ హాల్కి వెళ్ళిపోతాం. అదొక 10,000 మందిలా పడుతుంది. అందులో ఏంటంటే అందరూ కూర్చుని వాటరు అన్నీ పట్టుకెళ్ళిపోతాం. గురువుగారు మాతో తింటారు. భండారా ప్రీతి భోజ్ అంటాం. ఆ ప్రీతి భోజ్ తినడానికని ఇంత దూరం నుంచి పెడతాం యాక్చువల్గా. ఆయన అది అయ్యాక ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, ఓ రోజు ఉంటుంది. మామూలుగా మన లోకల్గా ఏవో ఉంటాయి కదా, అవి శబ్దాలు అవి పాడిస్తారు. అవన్నీ అయిపోయాక ఆయనే సేవ చేస్తారు. ఆయన మిస్సెస్ అంటే మాతాజీ పిల్లలు అందరూ చేస్తారు, వాళ్ళు సేవ చేస్తారు. సేవ చేసిన తర్వాత ఒక 6 నెలలకు 3 నెలలకు అంటే ఏదో మ్యారేజ్ పంచాయత్ అని, అంటే ఇప్పుడు ఇది వరకు అంత లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు కూడా ఈ నాన్ సత్సంగ ఫ్యామిలీలకి వెళ్ళిన వాళ్ళు కొంత సఫర్ అయ్యారు. అప్పుడు ఏంటంటే అంత ఇది చేయడానికి లేదు, అపోజ్ చేయడానికి లేదు, పూజలు చెయ్యాలి అని ఒక నాన్ సత్సంగి ఇలాగే అంటే సత్సంగి పిల్లని వాళ్ళు నాన్ సత్సంగికి ఇచ్చారు. అతను మంచి ఆఫీసరే, కానీ ఏమిటంటే ఇలా మీట్ అది వండాలని అన్నారు. వీళ్ళు యాక్చువల్గా రాజులు,
కానీ ఈ అమ్మాయికి పుట్టినప్పటి నుంచి ఇందులో ఉంది సత్సంగంలో ఉంది. సత్సంగి. అందుకని ఈ అమ్మాయికి ఉండడం రాదు, అసలు అది ఏం పడదు. పాడదు కూడా. సరే వెంటనే వెళ్ళి గురువుగారికి అర్జీ పెట్టుకుంటే ఆయన ఒక నెల రోజులకు ఒకసారి అర్జీ పెట్టుకోవచ్చు మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. ఆవిడ పెట్టుకుంటే ఆయన చెప్తారు ఇలాగా. అంటే అప్పుడు అలా కాదు, నువ్వు అతనికి ఏవి కావాలంటే అంటే వండడం నేర్చుకుని అంటే ఇలాగ నేను తిన్నాను, ఓకే నువ్వు తినకు, కానీ అతనికి వండి పెట్టాను. సరే కొన్నాళ్ళకి అతనికే ఎందుకో ఇంకా నేను తిన్నాను, అతను కూడా మానేసి. ఈ అలాగా వాళ్ళు ఏంటంటే గురువుగారు కూడా మీరు అలాగా హస్బెండ్స్ ఉన్నారని వాళ్ళని వదిలేసి రాకండి, వదలకూడదు. అలాగా మీరు మన సిస్టమ్ అది ఎలా ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అలాగా కలుసుకుని ఉండాలి అని చెప్పేసి అన్నీ అలా చెప్తారు. అలా అదొక ఇదిగా మా కోడలు నీ మ్యారేజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి నాన్ సత్సంగి. సో అందుకని వెళ్ళాం మేము ఇంటర్వ్యూకి. అంటే సాధారణంగా ఇక్కడ అయింది కదా మ్యారేజ్, ఇక్కడి నుంచి మరి అక్కడికి వెళ్ళాక ఆయన దర్శనం చేసుకుంటే బాగుంటుందని వెళ్ళాం. వెడితే అక్కడ మామూలుగా ఏంటంటే ఆడాళ్ళ లైన్ మొగాళ్ళ లైన్ ఉంటుంది. ఇది ఆడాళ్ళ లైన్లో ఉంది, వాడు మొగాళ్ళ లైన్లో ఉన్నాడు. ఉండేసరికి ఈ ఆడాళ్ళ లైన్లో దీని ముందు టర్న్ వచ్చేసరికి అది వెళ్ళి కూర్చుంటే ఏంటి అంటే మా హస్బెండ్ లైన్లో ఉన్నారు పిలుస్తానంది. వద్దన్నారు, వద్దు నువ్వు చెప్పన్నారు. చెప్పంటే సరే నేను నాన్ సత్సంగిని, నాకు తెలియదేమో, మా సత్సంగం అంటే ఇంట్రెస్ట్ కొద్దిగా ఆయన్ని చేసుకున్నాను, అందుకని నేను కూడా అంటే నాన్ వెజ్ అది అంటే హాస్టల్లో కొన్నాళ్ళు అండి, అప్పుడు నాన్ వెజ్ తినేది కాదనుకుంటాను. అలాగా నేను కూడా తిన్నాను అనేది చెప్పాను. అప్పుడు ఎలా అయితే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ డిజైరస్ యూ కెన్ బికమ్ ఏ సత్సంగి. జిజ్ఞాసుగా ముందు రిజిస్టర్ అయ్యి అందులో ఫస్ట్ ఇనిషియేషన్కి పెట్టుకోమని చెప్పారు. సరే పెట్టుకుంది. అలాగా 40 minutes ఇంటర్వ్యూ ఇచ్చారు. చెప్పింది నేను నాన్ సత్సంగ ఫ్యామిలీ నుంచి వచ్చాను, మా ఫాదరు మదరు వాళ్ళెవ్వరూ సత్సంగులు కాదు, వాళ్ళకి ఏమీ తెలీదు, మా ఫాదరు ఫార్మరు, మా మదర్ ఏమో అంగన్వాడీ టీచరు. సో అందుకని వాళ్ళకి సత్సంగం గురించి ఏమీ అంతా తెలియకపోతే ఏమైంది, నువ్వు తెలుసుకుని వాళ్ళకి చెప్పు. ఆవిడ ఎలా అయిందంటే ఇప్పుడు ఆవిడ కూడా ఈ దయాల్బాబు వచ్చి ఇదంతా చూసాక వీలైనంత అసలు ఆవిడ మీట్ అవాయిడ్ చేసేస్తుంది. వాళ్ళ అమ్మగారు ఆవిడ కూడా మానేస్తుంది. ఎప్పుడో ఇంకా ఫంక్షన్లో మరి వాళ్ళు కోడలు కన్వర్ట్ అయిందా లేదా? ఇంకా కోడలు కన్వర్ట్ అయిపోయిందా? సత్సంగి ఇప్పుడు అది అట్లాంటా బ్రాంచ్లో సెక్రటరీ, మహిళా సెక్రటరీ. అక్కడ బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్లో ఇప్పుడు ఈ ఆడపిల్లలందరూ కూడా ఇవన్నీ చూసి అంటే ఒకవేళ నాన్ సత్సంగ మ్యారేజెస్ అయితే వాళ్ళతోటి కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డందుకు అందుకని మేము సత్సంగ మ్యారేజ్ తప్ప చేసుకోమని వాళ్ళు ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. ఎవరైనా సరే సత్సంగం ఏం చేసుకుంటాము. ఇప్పుడు లైఫ్లో రిమైనింగ్ శాశ్వత జీవితాన్ని నేను ఎలా గడుపుతాం అనుకున్నాను? ఏంటి మీ ప్లాన్స్ నెక్స్ట్ 5 to 10 years? ప్లాన్స్ ఏమీ లేవు. మనం ప్లాన్ చేసుకున్నాను. నో వన్ ఈజ్ వైజర్ దాన్ ఫేట్. అలాగని అంటే ఫేట్కి వదిలేయాలని అన్నా నేను. మన డ్యూటీ మనం చెయ్యాలి, అదే నా ఇది. తర్వాత ఏంటంటే గురుగారు మాకు అసలు యాక్చువల్గా ఇన్వాల్వ్ అయితే రోజంతా అసలు ఖాళీ ఉండదు. ఈ గార్డెన్ వర్క్ ఉంటుంది, సోప్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ప్యాకింగ్ ఇక్కడే
మీరు ఇన్ని తీసుకెళ్ళమంటాను నన్ను. ఓకే ఓకే ప్యాకింగ్ అది చేయడానికి కూడా రమ్మంటారు. తర్వాత బండారు గారు అని వీళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఇదివరకు నుంచి ఉంది. మాకు అక్కడ బండారు గారు అని అంటారు దయాలబాగ్లోను. అంటే అన్నీ ఈ రోటీ ఇది సప్లై చేస్తారు, రోటీ కూర ఈ ఓల్డ్ పీపుల్కి అలా సప్లై చేస్తారు. 2 రొట్లు 3 రొట్లు కూర 15 రూపాయలకి అంతగా ఇస్తారు. ఓకే గుడ్ గుడ్. వాళ్ళ బాక్సులు తెచ్చుకొని వస్తారు వాళ్ళు. మీరైతే రెగ్యులర్గా వెళ్తుంటారా రోజును? రోజు వెళ్ళాము. మాకేంటంటే ఒక్కో బాగ్ కింద డివైడ్ చేశారు. ఒక్కో బాగ్కి ఒక్కో రోజు. మాకు శుక్రవారం పెట్టారు. మిగిలిన వాళ్ళందరూ మిగిలిన ఓకే. నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ యువర్ రిలేటివ్స్ విల్ ఎంజాయ్ యువర్ కాన్వర్సేషన్. ఓకే థ్యాంక్ యూ. ఏదో నాకు తెలిసింది చెప్పాను, నాకు వచ్చింది. ఓకే.